హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. వంశీమోహనం పార్ట్ 25. ప్రియ అంటే తనంటే ప్రియకు చాలా ఇష్టం కదా. మరి ప్రియ ఎప్పుడు నాతోనే ఉండిపోతే బాగుంటుంది కదా అనుకుంటాడు వంశీ. ముహూర్తం టైం అవ్వగానే పంతులు గారు శ్రీనివాస్ కళ్యాణం జరిపిస్తుంటే తన ఎదురుగా ఉన్న ప్లేట్లో మరో పసుపు తాడు ఉండడంతో వంశీ లేచి అదే దివ్యమైన ముహూర్తానికి ప్రియమల్లో 3 ముళ్ళు వేసేస్తాడు. అనుకోకుండా పిల్లల వైపు తిరిగిన సంధ్య షాక్తో బిగుసుకుపోతుంది. రాజ్ అంటుంది అతి కష్టం మీద మాటలు రాక అటువైపు చూస్తూ. రాజ్ సంధ్య వైపు తిరిగి ఎందుకు పిలిచిందో అర్థం కాక తను చూస్తున్న వైపు చూస్తాడు. ఇంకా వాళ్ళ మాటలతో పిల్లల వైపు చూసిన వేదవతి, భాస్కర్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు, రాజ్తో సహా. వీళ్ళు తేరుకునే లోపలే వంశీ 3 ముళ్ళు వేసి కూర్చుంటాడు ఎంతో సంబరంగా. రే కన్నయ్య, ఏం చేశావురా అంటుంది కంగారుగా వేదవతి. అప్పుడే ఇటు తిరిగిన పంతులు గారు జరిగింది చూసి మరింతగా ఆశ్చర్యపోతారు. ఒకసారి స్వామి వైపు చూస్తారు. చిద్విలాసం చిందిస్తున్న శ్రీనివాసును చూసి చేతులు జోడిస్తాడు. ఏమి లీలలు స్వామి నీవి అంటూ. కొత్తగా మెడలో చేరిన తాళిని చూసి ఇది ఏమి దండ మామ, నా కోసమే తెచ్చావా అంటూ ముచ్చటగా దాన్ని చూసుకుంటూ అడుగుతుంది ప్రియ కళ్ళ నిండా మెరుపులతో. వంశీ మిగతా వాళ్ళ మాటలు పట్టించుకోడు. తన చిన్నారి స్నేహితురాలు ఇంకా తన మేనకోడలు ప్రియ కళ్ళల్లో ఆనందం మాత్రమే చూస్తూ ఉంటాడు. చెప్పు మామ అంటుంది ఆ చైన్ పట్టుకొని చూస్తూ. అవును ప్రియ, అది నీకోసమే తెచ్చాను, నీ మెడలో వేశాను. ఇది నీ మెడలో వేస్తే నువ్వు జీవితాంతం నాతోనే ఉంటావు, అందుకే వేశాను అంటాడు వంశీ చిరునవ్వుతో. అవునా, సరే మామ అంటుంది ప్రియ సంబరంగా. ప్రియ మెడలో వంశీ తాళి ఎందుకు కట్టాడో అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. వేదవతి, భాస్కర్ కంగారుగా రాజ్ వైపు చూస్తూ ఉంటాడు. రాజ్, సంధ్య అలానే చూస్తూ ఉంటారు. వేదవతి లేచి వెళ్ళి ప్రియ మెడలో తాళి తీసి మరలా అక్కడ పెట్టి ఏమీ అనుకోకుండా అల్లుడు గారు అంటుంది భయంగా. రాజ్ మనసులో పిచ్చి సంతోషంగా అనిపిస్తుంది జరిగింది చూసి. రే బామ్మర్ది, నువ్వు మామూలు వాడివి కాదురా, బావ మనసు ముందుగానే నీ మనసుకు తెలిసిపోయిందా అనుకుంటూ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు. సంధి కూడా భయంగా రాజ్ మౌనాన్ని చూస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకు ప్రియమెళ్ళలో ఆ చైన్ తీసేశావు అంటూ అడుగుతాడు వంశీ చిరుకోపంగా. తప్పు నాన్న, అలా కట్టకూడదు అని చెప్తుంది. రాజ్ ఏమీ అనుకోకు బాబు, వంశీ తెలియకుండా చేశాడు అంటాడు భాస్కర్. పర్వాలేదులేని మామయ్య అంటూ చిన్నగా నవ్వుతాడు. రాజ్ కూల్గా ఉండడంతో ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు అందరూ. అప్పటిదాకా అక్కడ జరిగిందంతా చూసిన మధుసూదన్ కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. భార్యతో గుడికి వస్తాడు అనుకోకుండా. ఆమె ప్రదక్షిణ చేస్తుంటే తను పక్కకు వస్తాడు. కళ్యాణం జరుగుతుందంటే వచ్చి నిలబడి వంశీ ప్రియమెళ్ళలో తాళి కట్టడం చూసి షాక్ అవుతాడు. లాభం లేదు, మీ కుటుంబాన్ని ఇలాగే కలిపి ఉంచితే రేపు పెద్దయ్యాక దాన్ని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు. నా ప్లాన్ వేస్ట్ అయిపోతుంది. రాజ్ ఆస్తి నాకే రావాలి, ఇక నుండి మిమ్మల్ని విడగొట్టడానికే చూస్తాను అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధుసూదన్. పంతులు గారు వేదవతి వైపు చూస్తాడు. నీ కొడుకు దివ్యమైన ముహూర్తంలో, ఆ శ్రీనివాసుని కళ్యాణానికి పెట్టిన ముహూర్తంలో ఆ పాప మెళ్ళలో తాళి కట్టాడు. ఇప్పుడు మీరు తాళి తీసేసినా ఆ బంధం ఎప్పటికైనా ముడిపడుతుంది. బాబు తాళి కట్టిన ముహూర్త బలం అటువంటిది అంటూ చెప్తాడు. అందరూ పిల్లల వైపు చూస్తారు. ఇద్దరూ ఎదురుగా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా మరలా పూజలో లీనమవుతారు. ఆ తాళిని మీరే తీసుకువెళ్ళండి, ఇది ఆ పాప సొంతం అని చెప్పి దాన్ని వేదవతి చేతికిస్తాడు పూజారి. దేవుడా, ఏంటి ఇలా అయింది, మనవరాలు కాస్త కోడలయింది, ఈ బంధం నిలబడుతుందా అనుకుంటుంది ఆ తాళిని చేతిలో పట్టుకొని చూస్తూ. తర్వాత పూజలు ముగించుకుని అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మధుసూదన్ ఎలా అయినా రాజ్ మనసులో తిరుగులేని నమ్మకాన్ని తనపై కలిగించాలి అనుకుంటాడు. అందుకోసమే ఒక పన్నాగాన్ని పన్నుతాడు. అందులో భాగంగానే ఒకరోజు రాజ్ మధుసూదన్ ఆఫీస్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మధుసూదన్ పెట్టిన రౌడీలు వాళ్ళని ఒక ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తాడు. రాజ్ వాళ్ళని కొడుతూ ఉంటాడు. మధుసూదన్ కొట్టినట్లుగా నటిస్తూ ఉంటాడు. ఇంతలో మధుసూదన్ ఒక రౌడీ కన్ను కొట్టగానే వాడు రాజును కత్తితో పొడవబోతాడు. వెంటనే మధుసూదన్ ఆ కత్తిపోటుకు ఎదురు నిలుస్తూ రాజుకు అడ్డంగా వస్తాడు. ఆ కత్తి మధుసూదన్ పొట్టలో దిగబడుతుంది. ప్లాన్ ప్రకారం పెద్ద లోతుకు దింపలేదు కత్తి.
అది మధుసూదన్‌కి ఆ పొడిచిన రౌడీకి తప్ప ఇంకెవరికీ తెలీదు. మధుసూదన్ బాధతో నేల కొరుకుతాడు. అది చూసి షాక్ అవుతాడు రాజ్. కోపంతో రౌడీని పిచ్చిగా కొడుతూ ఉంటే వాళ్ళు భయంతో పారిపోతారు. కంగారుగా మధుసూదన్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు రాజ్. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. తన కోసం ప్రాణాలు అడ్డు వేశాడు అని స్నేహితుడి మీద ప్రేమ అమాంతం పెరిగిపోతుంది రాజ్‌కి. కొద్దిసేపటికి ట్రీట్మెంట్ అయిపోతుంది. సంధ్య ఇంకా మధు ఫ్యామిలీ కూడా హాస్పిటల్‌కి వస్తారు. ఏం జరిగింది అని అడిగిన వారికి జరిగింది చెప్తాడు రాజ్. రాజ్ మీద అటాక్ అనేసరికి సంధ్య భయంతో వణికిపోతుంది. తన భయం చూసి ఏం కాదురా, వాళ్ళేదో ఆకురౌడీలా ఉన్నారు. మనీ కోసం ఆపి ఉంటారు. భయపడకు అని చెప్పడంతో కొంచెం సంధ్య మనసు ప్రశాంతంగా మారుతుంది. తనకి స్పృహ వచ్చిన తర్వాత రాజ్‌తో పాటు అందరూ మధుసూదన్ రూమ్‌లోకి వస్తారు. రాజ్‌ని చూసి చిన్నగా నవ్వుతాడు మధుసూదన్. రాజు వచ్చి మధు పక్కన కూర్చుంటాడు. ప్రేమగా చూస్తూ ఎందుకురా ఇలా చేశావు? నువ్వెందుకు అడ్డు వచ్చావు అంటాడు బాధగా. నాకు నీకంటే ఎవరు ఎక్కువ కారురా. నీ తర్వాతే ఎవరైనా, ఆఖరికి నా ఫ్యామిలీ అయినా అంటాడు మధుసూదన్ రాజ్ వైపు చూస్తూ. రాజ్ ఎమోషనల్‌గా హగ్ చేసుకుంటాడు. అది చూసి మనసులోనే కన్నింగా నవ్వుకుంటాడు మధు. దీనికోసమేగా ఇదంతా చేసి కావాలని నా గాయం కూడా చేసుకున్నాను. ఇక నా గురించి ఎవరేం చెప్పినా నువ్వు నమ్మవురా. అందుకోసమే ఇదంతా అనుకుంటాడు మధుసూదన్ మనసులోనే క్రూరంగా నవ్వుకుంటూ. తర్వాత మధుసూదన్‌కి తగ్గే వరకు రాజ్ జాగ్రత్తగా చూసుకుంటాడు హాస్పిటల్‌లో. ఆ తర్వాత నుండి వారిద్దరి బంధం మరింత బలపడుతుంది. సంధ్యకు కూడా గౌరవం పెరుగుతుంది మధుపై. తన భర్తను కాపాడాడు అని. రోజులు గడుస్తూ ఉంటాయి. రాజ్‌కి మధుసూదన్ మీద నమ్మకం పెరగడంతో ముఖ్యమైన పనులు కూడా అప్పచెప్పేవాడు. వాటిని నిజాయితీగా చేయడంతో అతని మీద నమ్మకం మరింతగా పెరుగుతుంది రాజ్‌కి. మధుసూదన్‌కి కావాల్సింది కూడా అదే. రాజ్ బిజినెస్ అంతకంతకు పెరుగుతూ లాభాల బాట పట్టడంతో భాస్కర్ ఇంటిని తాకట్టు నుండి విడిపించాలి అనుకుంటాడు. ఆ రోజు తనకు ముఖ్యమైన మీటింగ్ ఉండడంతో భాస్కర్‌కి ఇవ్వమని పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు మధుసూదన్‌కి. తీసుకున్న అప్పు మొత్తం ఇచ్చేస్తాడు రాజ్ తన మామయ్యకి ఇవ్వమని. సరే అంటూ ఆ డబ్బు తీసుకుని బయలుదేరతాడు మధుసూదన్. అప్పులు తను ఆ రోజు ఆఫీస్ నుండి కదలలేని అస్సలు తను ఆ రోజు ఆఫీస్ నుండి కదలలేని పరిస్థితి రాజ్‌ది. అందుకే మధుకిచ్చి పంపిస్తాడు. అసలు అవకాశం మధుకొచ్చిందిప్పుడు. రాజ్ భాస్కర్‌కి కాల్ చేసి డబ్బులు పంపుతున్నాను. ఇల్లు తాకట్టు విడిపించండి అని చెప్తాడు. అలాగే బాబు అని చెప్తాడు భాస్కర్. మధుసూదన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మధ్యన దూరం పెంచాలని డిసైడ్ అవుతాడు. ఆ డబ్బును భాస్కర్‌కి ఇవ్వకుండా తను తీసేసుకొని కొద్దిసేపటి తర్వాత ఏం తెలియనట్లుగా ఆఫీస్‌కి తిరిగి వచ్చి, మీ మామయ్యకి డబ్బులు ఇచ్చేశానురా. ఈ రోజుతో నీ అప్పులు తీరిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రేమగా హగ్ చేసుకుంటాడు మధుసూదన్. స్నేహితుడికి తన మీద ఉన్న ఇష్టానికి హ్యాపీ ఫీల్ అవుతాడు రాజ్. తన దగ్గర ఉన్నది సేవింగ్స్ అంతా కలిపి పంపించేస్తాడు రాజ్. అప్పు తీరిపోతుంది అని. ఇక వర్క్‌లో పడిపోతారు ఫ్రెండ్స్ ఇద్దరు. కొన్ని గంటల తర్వాత రాజ్ పంపిన మనిషి ఇంకా రాలేదేమిటి అనుకుంటూ భాస్కర్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాకపోవడంతో కంగారుగా రాజుకి కాల్ చేస్తాడు భాస్కర్. చెప్పండి మామయ్య అంటాడు రాజ్. నువ్వు డబ్బు పంపిన మనిషి ఇంకా రాలేదు రాజ్. ఇంకా డబ్బు నాకు చేరలేదు అని చెప్తాడు భాస్కర్. ఏంటి అంటూ షాక్‌గా లేచి నిలబడతాడు రాజ్. అక్కడే ఉన్న మధుసూదన్ కాల్ దేని గురించో అర్థమై నవ్వుకుంటూ ఉంటాడు కనపడకుండా. అవును బాబు అతని డబ్బు తేలేదు అంటాడు భాస్కర్. అతను డబ్బు తేకపోవడం ఏమిటి అంకుల్? డబ్బులు మీ చేతికిచ్చి వాడు ఆఫీస్‌కి కూడా వచ్చేస్తే రాలేదంటారేంటి అంటాడు రాజ్ కూడా. భాస్కర్‌కి గుండె జారిపోతుంది రాజ్ చెప్పిన మాటలు విని. లేదు రాజ్ ఇక్కడికి ఎవరూ రాలేదు అంటాడు. రాజ్‌కి చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. అంకుల్ మీరు డబ్బులిచ్చిన వ్యక్తితో కలిసి నేను కూడా బయలుదేరి మీ దగ్గరకొస్తున్నాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.